ఉన్నారో మాజీ కార్పొరేటర్లు మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీరు దయచేసి ఏ ఒక్క అర్హుడి ఓటు, ఏ ఒక్క నిజాయితీ పరుడైన ఓటు ఉండాల్సిన వ్యక్తి ఓటు పోకుండా కాపాడుకునే బాధ్యత మీది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం చూస్తున్నాం, బెంగాల్లో 95 లక్షల ఓట్లు పోయినాయి. అందులో 27 లక్షల మంది పోయి కోర్టులో కొట్లాడుతున్నారు. 27 లక్షల మంది కొట్లాడుతున్నారు కోర్టులో మాకు అన్యాయం జరిగింది అని. బీహార్లో 65 లక్షల ఓట్లు పోయినాయి, తొలగించారు. అందులో దాదాపు 10 లక్షల మంది కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. మరి మనం అప్రమత్తంగా ఉంటే, మనం హుషారుగా ఉంటే ముందే ఇట్లాంటి సమస్యలు రాకుండా కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. అయితే మనం ప్రతి పోలింగ్ బూత్ కి ఒక ఏజెంట్ని పెట్టుకున్నాం. మరి మీ దగ్గర ఎన్ని బూత్స్ ఉన్నాయి కృష్ణారావు గారు? 470 పోలింగ్ బూత్లుంటే మీ దగ్గర ప్రతి బూత్ కి పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను మనం ఇప్పటికే సబ్మిట్ చేసుకున్నాం. మరి ఆ బూత్ లెవెల్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నారా? మీకు తెలుసా, ఐడియా ఉందా? ఒకసారి చేయలేవట్టండి అందరు. ఇదరే శుక్రియా ఆప్కా. మరి బూత్ లెవెల్ ఏజెంట్ల బాధ్యతలు ఏంటి? బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేయాలి అంటే, మీరు చాలా ఇంపార్టెంట్. మీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో మీ బూత్కు బిఎల్ఏ గట్ల అంత స్థాయిలో మీ బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో. మరి మీరు చేయాల్సిన పని ఏంటిది అంటే, ఒకటి, ఆ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్ కావచ్చు, అక్కడ ఉండే ప్రభుత్వ టీచర్ కావచ్చు, వారితో కలిసి పనిచేయడం. రెండవది, బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ నింపేలాగా చూసుకోవడం. మూడవది, 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఎవరైనా సరే మరి వాళ్ళందరినీ ఓటర్ జాబితాలో చేర్పించడం. నాలుగవది, ఓటర్ జాబితాలో ఉన్న డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించేలాగా చూసుకోవడం. నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ ప్రక్రియలో 4 స్థాయిల్లో అధికారులు కూడా పనిచేస్తారు. బూత్ లెవెల్లో బిఎల్ఓ ఉంటారు. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీకు ఈఆర్ఓ ఉంటారు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. జనరల్గా ఆర్డీఓ గారు ఉంటారు. ఆ ఆర్డీఓ గారి కింద తహసీల్దార్ ఉంటారు, ఏఈఆర్ఓ అంటారు, అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఇక పైన అందరికంటే పైన జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఉంటారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, మీరు బిఎల్ఏ గారు బిఎల్ఓతో కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత ఒకవేళ అక్కడ పరిష్కారం కాకపోతే మెల్లిగా నెక్స్ట్ లెవెల్కి పోవాలా, ఏఈఆర్ఓ దగ్గరికి. ఏఈఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే ఈఆర్ఓ, ఈఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే డిఈఓ. ఇదంతా మీ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. కేవలం మీకు ఇన్ఫర్మేషన్ కోసమే ఇది నేను చెప్తా ఉన్నా. నెక్స్ట్ స్లైడ్. మీకు బిఎల్ఏలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, బెంగాల్లోనో బీహార్లోనో కొన్ని ఓట్ల తేడాతోనే ఫలితం తారుమారైంది. మళ్ళీ మనకు నష్టం జరగకూడదు, మన తెలంగాణలో అది పునరావృతం కాకూడదంటే మీ లక్ష్యం ఒకటే కావాలా, ఒక్క అర్హుడి ఓటు కూడా పోవడానికి వీల్లేదు. ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు మీకు రక్షణ కవచంలాగా ఉంటారు అనే సందేశం కింద ఉండే కార్యకర్తలకు ఇవ్వాలి. కొంత అనుమాన పడుతున్నారు మన మైనారిటీ సోదరులు, ఈ బీజేపీ వాళ్ళు మా ఓట్లు ఏమైనా తీసేస్తారేమో అని చెప్పి. ధైర్యంగా ఉండాలా, వాళ్లకు మనం ధైర్యం చెప్పాలా, మనం ఏం పని చేయాలనేది కూడా ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేసిన. బిఎల్ఓకి 5 బాధ్యతలు. ఆ 5 బాధ్యతలు ఏంటి? మీరు బిఎల్ఓతో పాటు మీరు కూడా ఫీల్డ్కి పోవాలా. ఆ బిఎల్ఓ గారు ఏం ఎంటర్ చేస్తున్నారో ఆ యాప్ను కూడా గమనించండి. తప్పకుండా అక్కడ ఏమైనా తప్పు జరిగితే వెంటనే మీరు ఛాలెంజ్ చేయండి. తేడాలు ఏమైనా ఉంటే వెంటనే ఛాలెంజ్ చేయండి. ప్రతి తొలగింపును మీరు ట్రాక్ చేయండి. ఒక్క ఓటు తీస్తున్నారంటే అది నిజమా కాదా, ఇది మీకంతా కూడా హ్యాండ్ బుక్ లో మీకు రాసి ఉంది. కానీ మీకు చెప్పడానికే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. నెక్స్ట్, ఇగో ఇది ఒక్కసారి చూడండి మీరు. ఎన్యూమరేషన్ ఫారం ఇది మీరు అన్ని కూడా మీ బుక్ లో ఉంటది. కానీ ఏమేం నింపాలి అందులో, మీ ఆధార్ నెంబరు, మీ తండ్రి పేరు, తల్లి పేరు, భార్య పేరు, భర్త పేరు, మీ పుట్టిన తేదీ, మీ ఫోన్ నంబరు, మీ తండ్రి ఓటర్ ఐడి, మీ తల్లి ఓటర్ ఐడి, మీ భార్య లేదా భర్త ఓటర్ ఐడి.